నమస్కారం. జై హిందూ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రతి మనిషి జీవితం అనేక రకాల కోరికలతో నిండిపోయి ఉంటుంది. ఆ కోరికలను నెరవేర్చుకొని సుఖ సంతోషాలతో జీవించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అయితే మానవ జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి. ఒకటి పెళ్లి, మరొకటి సొంత ఇల్లు. ఈ రెండింటి విషయాల్లో మనిషి చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అది జ్యోతిష్యపరంగా కావచ్చు, వాస్తుపరంగా కావచ్చు. అయితే ఇల్లు కట్టుకునే విషయంలో చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. వాస్తు ప్రకారం ఏ గది ఏ దిక్కున ఉండాలి, ఇంటి గుమ్మాలు ఏ విధంగా పెట్టాలి, ప్రహరీ కట్టాలా వద్దా అనే అనేక రకాల సందేహాలతో ఇల్లు కట్టుకుంటారు. అంతేకాదు, ఇల్లు కట్టిన తర్వాత కూడా చాలా నియమాలు పాటించాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది ఆ నూతన గృహంలో పాలు పొంగించడం. అయితే ఇల్లు కట్టుకున్నాక పాలు ఎందుకు పొంగించాలి, దీనివల్ల ఎలాంటి శుభాలు కలుగుతాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. పాలు పొంగించడం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా శుభప్రదం. పాలు తెలుపు రంగులో ఉంటాయి. ఇవి స్వచ్ఛతను సూచిస్తాయి. అందువల్ల ఇంటిలో నివసించేవారు ఎప్పుడూ స్వచ్ఛమైన మనసుతో ఆనందంగా ఉండేలా ఉండాలని పాలను పొంగిస్తారు. ఇక హిందూ సంప్రదాయం ప్రకారం పాలు చాలా పవిత్రమైంది. ఇవి సౌభాగ్యానికి గుర్తు. అందువల్ల కొత్త ఇంటిలో సుఖ సంతోషాలు నెలకొనాలి అని తొలి వంట చేసే సంకేతంగా వంటగదిలో పాలు పొంగిస్తారంట. పాల పొంగు అనేది ఆనందం, ఐశ్వర్యం, శ్రేయస్సును సూచిస్తుందని చెప్తున్నారు పండితులు. కొత్త ఇంటిలో కొత్త కుండలో పాలను మరగబెట్టి పొంగేలా చేసినప్పుడు అది ఎలాగైతే పొంగుతుందో ఆ పొంగు బయటకు వచ్చినట్లే ఇంటిలో ఆనందం, శ్రేయస్సు, సంతోషం, సంపద, ధనం పెరుగుతాయని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా నూతన గృహప్రవేశం రోజున పాలు పొంగించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా వాస్తు దోషాలు తొలగిపోతాయంట. వాస్తు శాస్త్రం ప్రకారం పాలు చాలా పవిత్రమైనవి. వీటిని కొత్త ఇంటిలో మరగబెట్టడం వల్ల వాటి ఆవిరి ఇంటిలోని ప్రతికూల శక్తిని సూచిస్తుందట. అలాగే పాలు చంద్రుడికి సంకేతం, అగ్ని కుజుడికి సంకేతం. కాబట్టి గృహప్రవేశం సమయంలో పొయ్యి మీద పాలు పొంగించడం వలన కుజ చంద్రుల కలయిక జరుగుతుంది. ఇది ఇంటికి, కుటుంబానికి చాలా వాస్తుపరంగా మేలు చేస్తుందట. ఇంటిలో సంతోషకర వాతావరణాన్ని సృష్టిస్తుందట. చూసారుగా, కొత్త ఇంట్లో పాలు పొంగించడం వెనుక దాగి ఉన్న విషయాలు. మరో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.